వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించియున్నాను, వారిలో ఎవడునూ నీ ఎదుట నిలువడు. యెహోషువ 10వ అధ్యాయము 8వ వచనము. భయపడకుము. ఈ వాక్యం మనకు కూడా ఒక శాశ్వత సత్యాన్ని బోధిస్తుంది. భయం మనల్ని నియంత్రించలేదు, ఎందుకంటే మనకు ఒక శక్తివంతమైన దేవుడు ఉన్నాడు. భయం ఒక సహజమైన భావోద్వేగం. ప్రమాదం, అనిశ్చితి లేదా అజ్ఞాతం వంటి వాటి ముందు భయపడటం మానవ స్వభావం. బహుశా మీరు ఆర్థిక సవాళ్లను, ఆరోగ్య సమస్యలను లేదా క్లిష్టమైన సంబంధాలను ఎదుర్కొంటున్నారా? భయపడకుము. ఎందుక ప్రార్థన. ప్రియమైన దేవా, నీ నామానికి మహిమ కలుగుగాక. నేను ఈరోజు నీ సన్నిధికి వచ్చి నాలోని భయాలను నీకు సమర్పిస్తున్నాను. నా శత్రువులైన వ్యాధి బాధలను తీసివేయమని వేడుకుంటున్నాను. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.